మణిపూర్కు సంబంధించి ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, మణిపూర్కు సంబంధించి మాజీ హోంశాఖ కార్యదర్శి ఏకే బల్లాన్ పంపించారు. హోంశాఖ కార్యదర్శిగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి తాజా పరిస్థితులు కేంద్ర ప్రభుత్వం ముంగటున్నది. మళ్ళీ ప్రధానమంత్రి పోలేదు. ఎందుకు పోతాడు ప్రధానమంత్రి? ఎందుకు పోవాలి? ఎట్లా పోవాలి? ఇవాళ ఈశాన్య రాష్ట్రాల్లో, అనేక రాష్ట్రాల్లో ఇవాళ కేవలం మణిపూర్లో మాత్రమే ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి? అనేక రాష్ట్రాల్లో తీవ్రవాదులతోటి శాంతి చర్చలు జరిపింది నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత. నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఐఏఎస్ను అక్కడికి గవర్నర్గా పంపించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడు అంచనా వేయడానికి, ఎందుకంటే హోంశాఖ కార్యదర్శిగా చాలా విషయాలు తెలుస్తుంటాయి, చాలా ఇన్ఫ్లుయెన్స్ వివరాలు తెలుస్తుంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి గవర్నర్కు సంబంధించినటువంటి వ్యవస్థను కూడా వాడుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటి ఇస్తుంది. మరి ఆ తర్వాత అయినా సరే ఏం చేస్తారనేటువంటి చూడాలి.